దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 291. జీవన వాళ్ళు ఉన్న బంగ్లా దగ్గరికి చేరిన మహర్షి కానీ విద్యుత్తుమయమైన ఆ బంగ్లాలోకి ఎలా వెళ్తాడు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. డేవిడ్ అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది, అంతా ఓకేనా అని అడుగుతాడు. ఓకే సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళు తప్ప ఇంకెవ్వరు లోపలికి అడుగుపెట్టిన మరుక్షణమే కరెంట్ షాక్ వచ్చి చనిపోతారు అని అంటాడు అతను. వాడి మాటలు విని రాజశేఖర్, జీవన, అవంతి, రాధిక నలుగురు కంగారు పడుతుంటారు. ఇంకా మీరందరూ ఫింగర్ ప్రింట్స్ పెట్టడమే ఉంది. ఫింగర్ ప్రింట్స్ పెట్టేస్తే మెయిన్ ఆన్ చేస్తాను. ఇక అప్పుడు ఈ బంగ్లాలో ఉన్న ప్రతి అణువులో కొన్ని వందల వోల్ట్స్ కరెంటు ప్రసరిస్తుంది. ఫ్లోర్ టచ్ చేసినా, గోడను తాకినా చాలు, ఆ మనిషి బూడిదైపోతాడు. ఇక్కడ ఎవరు బతకాలో వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ పెట్టాలి. ఆ తర్వాత మెయిన్ ఆన్ చేస్తాను. ఫింగర్ ప్రింట్ పెట్టని వాళ్ళు మెయిన్ ఆన్ చేసిన మరుక్షణమే బూడిదైపోతారు అని అంటాడు ఆ ఎలక్ట్రీషియన్. డేవిడ్ విజయ గర్వంతో నవ్వుతూ, గుడ్, త్వరగా ఆ పని కానివ్వు అని అంటాడు. ఆ మాటలు విన్నాక అందరికీ కంగారుగా ఉంటుంది. మహర్షి రాకుండా నిజంగానే పకడ్బందీగా ప్లాన్ చేశాడని జీవనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న రౌడీలు అవంతి వైపు కోరికతో చూస్తుంటే వాళ్ళ చూపులు చూసి అవంతి భయపడుతుంటుంది. డేవిడ్ ఆ రౌడీల చూపులు గ్రహించి, అప్పుడే తనని అలా చూడకండిరా, తనని ముందు నేను నంజుకున్నాక తర్వాత వరుస పెట్టి మీరు తనని నంజుకోవచ్చు అని అంటాడు. ఓకే సార్, వెయిటింగ్ అంటారు వాళ్ళు అవంతిని ఆశగా చూస్తూ. ఆ మాటలకి ఒక అవంతినే కాదు, జీవన, రాజశేఖర్, రాధిక కూడా భయపడుతూ వాడిని కోపంగా చూస్తుంటారు. ఆ ఎలక్ట్రీషియన్ పని మొత్తం పూర్తి చేసి, ఇక ఫింగర్ ప్రింట్స్ పెట్టొచ్చు సార్, ముందుగా నేను హ్యాండ్ పెట్టి ఫింగర్ ప్రింట్ ఇస్తాను, ఆ తర్వాత మీరివ్వండి అని చెప్పి ఆ ఎలక్ట్రీషియన్ ఆ మిషన్లో హ్యాండ్ పెట్టి ఫింగర్ ప్రింట్స్ ఇస్తుంటే అక్కడ ఉన్న సిస్టమ్ అతని ఫింగర్ ప్రింట్స్ క్యాచ్ చేసుకుంటుంది. తర్వాత డేవిడ్, దాస్ ఆ షాక్ నుండి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటానికి ఫింగర్ ప్రింట్ ఇస్తుంటారు. మీరు కూడా వచ్చి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి, లేదంటే అక్కడ మెయిన్ ఆన్ చేయగానే మీరందరూ బూడిదైపోతారు అంటాడు డేవిడ్. అదంతా చూసి వాళ్ళకి కంగారుగా అనిపిస్తూ ప్రాణాల మీద ఆశ లేనట్టుగా చూస్తుంటారు. ఏంటి, రారా, చావాలని ఉందా అని అడుగుతాడు డేవిడ్. లేదు, బతకాలని ఉంది. మేము బతికి నీ చావు చూడాలని ఉంది అని అవంతి ధైర్యంగా చెప్పి ముందు తను వచ్చి మిషన్లో హ్యాండ్ పెట్టి ఫింగర్ ప్రింట్స్ ఇస్తుంటుంది. డేవిడ్ పొగరుగా నవ్వుతూ, ఇంకా మీకేంటో పిచ్చి నమ్మకాలున్నాయి అని అంటాడు. అవంతి వాణ్ణి కోపంగా చూస్తూనే ఫింగర్ ప్రింట్ ఇచ్చి పక్కకొచ్చి, వీడి చావు చూడాలంటే మనమందరం బతకాలి అత్తయ్య, వెళ్ళి ఫింగర్ ప్రింట్ ఇవ్వండి అని అంటుంది. వాడి చావు చూడాలనే కోరికతో రాజశేఖర్, జీవన కూడా ఫింగర్ ప్రింట్ ఇస్తారు. రాధిక కూడా ఇవ్వడానికి ముందుకు రాబోతుంటే, నువ్వాగు అని రాధికని ఆపుతాడు డేవిడ్. రాధికని ఫింగర్ ప్రింట్ ఇవ్వనివ్వకుండా చేసేసరికి జీవన, అవంతి, రాజశేఖర్ రాధిక వైపు కంగారుగా చూస్తుంటారు. చంపటానికి డిసైడ్ అయ్యాడని రాధికకి అర్థమయ్యి మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న రౌడీలు ఒక్కొక్కరిగా వచ్చి హ్యాండ్ ప్రింట్ ఇస్తుంటారు. చివరిగా మిగిలిన ఒక రౌడీ వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టబోతుంటే డేవిడ్ వాడిని వెనక్కి తోస్తాడు. దాంతో వాడు వెళ్ళి కాస్త దూరంలో పడతాడు. అదంతా అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా డేవిడ్ ఎలక్ట్రీషియన్తో మాట్లాడుతూ, నీ ఒంటి మీదున్న ఆ రబ్బర్ సూట్ రాధికకిచ్చి వెళ్ళి మెయిన్ ఆన్ చేయి. ఇది ఎంతవరకు పనిచేస్తుందో వీడి దగ్గర నుంచే తెలియాలి అని అంటాడు. అమ్మో, వద్దు సార్, నన్ను బతకనివ్వండి అంటూ ఆ రౌడీ వేడుకుంటాడు. నేను ఏది చెప్తే అది జరగాల్సిందే అంటాడు డేవిడ్. సార్, ఈ రబ్బర్ షూట్ ఆ అమ్మాయికి ఇచ్చినా కూడా
30% షాక్ తనలో ప్రసరిస్తుంది సార్. ఇదే కొన్ని నిమిషాలు కంటిన్యూ అయితే తను కూడా చనిపోతుంది అంటాడు ఎలక్ట్రీషియన్. తను చనిపోవడమే నాకు కూడా కావాలి. నేను చెప్పింది చెయ్యి అంటాడు డేవిడ్. సరే సార్ అని చెప్పి అతను రబ్బర్ షూట్ తీసి రాధికకి ఇస్తాడు. రాధికకి ఏమీ కానివ్వకు. ఇన్నాళ్ళు తన జీవితంతో ఆడుకుంది చాలు. తనని కూడా ఫింగర్ ప్రింట్ పెట్టనివ్వు అంటుంది జీవన. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అంటూ డేవిడ్ గట్టిగా అరుస్తాడు. చెప్పినా వినడని రాధికకి తెలుసు కాబట్టి ఆ రబ్బర్ షూట్ తీసి వేసుకుంటుంది. సార్ నన్ను బతకనివ్వండి, నన్ను కాపాడండి అని రౌడీ వేడుకుంటున్నాం. డేవిడ్ వినకుండా ఆర్డర్ వేసేసరికి కాస్త దూరంలో ఉన్న మెయిన్ దగ్గరికి ఆ ఎలక్ట్రీషియన్ వెళ్ళి ఇంత పొడుగున బలంగా ఉన్న మెయిన్ ఆన్ చేస్తాడు. ఆ మెయిన్ ఆన్ కాగానే అక్కడ ఉన్న బంగ్లా మొత్తం కరెంటు ప్రసరిస్తున్నట్టుగా గోడలు ఎర్రని మెరుపులు చిందిస్తుంటాయి. ఫింగర్ ప్రింట్ పెట్టని ఆ రౌడీ అందరి కళ్ళ ముందు గావు కేకలతో క్షణాల్లో బూడిదైపోతాడు. అది చూసి జీవన, అవంతి, రాజశేఖర్ కంగారు పడుతూ రాధిక వైపుకు చూసేసరికి రబ్బర్ షూట్ ధరించిన రాధికకి మాత్రం ఒళ్ళంతా షాకుతో తిమ్మిర్లు పడుతున్నట్టుగా ఉంటుంది. అక్కడ జరుగుతుంది చూసి అవంతి వాళ్ళందరూ భయపడుతుంటారు. ఇప్పుడు చెప్పండి, ఎలా వస్తాడు మీ మహర్షి? ఒకవేళ తెగించి వచ్చినా ఈ బంగ్లాలోకి అడుగుపెట్టిన మరుక్షణమే వీడిలాగా మహర్షి కూడా బూడిదైపోతాడు. సో మహర్షి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారా అని అడుగుతాడు డేవిడ్. వాడు అలా మాట్లాడుతుండగానే ఆ బంగ్లా ముందుకి మహర్షి కారు వచ్చి ఆగుతుంది. కార్ల నుంచి మహర్షితో పాటు గంగా, బెనర్జీ, గౌతమ్, తాన్యా, వెంకట్, మిథున, సుచరిత, ప్రమోద్, వర్ష, మహర్షి ఫ్రెండ్ ఎస్ఐ కారు దిగుతారు. ఆ కారు వెనుక దుబాయ్ పోలీస్ కాన్వాయ్ కూడా వచ్చి ఆగుతుంది. ఆ బంగ్లా మొత్తం విద్యుత్తుమయమైన అది చూడటానికి బయటికి నార్మల్గానే కనిపిస్తుంది. ఆ బంగ్లాని తీక్షణంగా చూస్తే తప్ప గుర్తుపట్టలేరు. గంగా ఆ బంగ్లాని చూపిస్తూ, ఈ బంగ్లాలోనే మీ అమ్మగారిని చూశాను సార్ అని అంటుంది. ఆ బంగ్లాలోనే తల్లి ఉంది అని చెప్పగానే తల్లిని చూడాలనే కోరికతో మహర్షి పరిగెత్తుతుంటే, స్టాప్ దేర్ మహర్షి అంటూ దుబాయ్ పోలీస్ సిస్టమ్ మహర్షిని ఆపుతుంది. దాంతో మహర్షి అడుగులు అక్కడికి ఆగిపోతాయి. మహర్షి అలా ఆగిపోయి, వాట్ హ్యాపెండ్ సార్ అని అడుగుతాడు. డేవిడ్ ఈ బంగ్లాలో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక డేవిడే కాదు, రాజశేఖర్, అవంతి, జీవన, రాధిక మరి కొంతమంది రౌడీ షీటర్లు కూడా ఈ బంగ్లాలోనే ఉన్నారని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో డేవిడ్ ఎంత దుర్మార్గుడో తెలిసి కూడా డైరెక్ట్గా అలా వెళ్ళటం కరెక్ట్ కాదు. మీరు అలా వెళ్ళటం వల్ల మీకు కానీ అక్కడ ఉన్న మీ వాళ్ళకి కానీ అపాయం కలగవచ్చు. సో ముందు మా ప్రయత్నాలు మమ్మల్ని చేయనివ్వండి అంటాడు పోలీస్ ఆఫీసర్. అవును మహర్షి, తొందరపడుకు అంటూ మహర్షి ఫ్రెండ్ ఎస్ఐ కూడా హెచ్చరించేసరికి మహర్షి ఆగిపోతాడు. మీ ప్రయత్నాలు త్వరగా కానివ్వండి సార్ అని వేడుకుంటాడు బెనర్జీ. పోలీస్ ఆఫీసర్ మైక్ తీసుకుని మాట్లాడుతూ, మిస్టర్ డేవిడ్, నిన్ను అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ అయ్యాయి. సో నీ అంతటికి నువ్వు వచ్చి లొంగిపో అని అంటాడు. లోపల ఉన్న డేవిడ్కి, అవంతికి, రాజశేఖర్ వాళ్ళందరికీ ఆ మాటలు వినిపిస్తుంటాయి. డేవిడ్ ఆ మాటలు విని నవ్వుతూ అక్కడ ఉన్న మైక్ తీసుకుని మాట్లాడుతూ, చూడండి పోలీస్ ఆఫీసర్, నేను లొంగిపోయే పరిస్థితి వరకు తీసుకొచ్చింది మహర్షి. వాడి మీద పంతం తీర్చుకోవడానికి ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నా దగ్గరికి తీసుకొచ్చుకున్నాను. మీరు కోరుకున్నట్టే నేను లొంగిపోతాను. బట్ నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి. అప్పటి వరకు మహర్షి పెళ్ళాం అవంతిని నేను తనివి తీరా అనుభవించి తనని ప్రాస్టిట్యూట్‌గా మార్చి మీకు లొంగిపోతాను అని డేవిడ్ మాటలు వినిపిస్తుంటాయి. ఆ మాటలు వింటున్న మహర్షికి రక్తం ఉడికిపోతుంటే మిగతా వాళ్ళందరూ డేవిడ్ మీద చాలా ఆవేశంగా ఉంటారు. మహర్షి పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి మైక్ తీసుకుని, రే డేవిడ్, అక్కడ ఉన్న మా వాళ్ళకి ఏదైనా జరిగింది అంటే నీ చావు మామూలుగా రాదు అని అంటాడు. మహర్షి గొంతు విని
అవంతి, జీవన, రాజశేఖర్‌లో ఇంకా కంగారెక్కువవుతుంది. నా మీద నువ్వు తెగ ఆవేశంలో ఉన్నావట్టుంది మహర్షి. నన్ను చంపాలని నీకు అంతగా ఉంటే కమాన్ మహర్షి, లోపలికొచ్చేసేయ్. నువ్వు లోపలికి ఎప్పుడు వస్తావా అని నీకోసం నేను ఈగర్‌గా ఎదురు చూస్తున్నాను అంటాడు డేవిడ్. ఎలాగైనా మహర్షి చావాలని ఉద్దేశంతో. వాడి మాటలకి మహర్షి లోపలికి వస్తాడేమో అని అవంతి వాళ్ళు ఇంకా భయపడుతుంటారు. ఇక 30% షాక్‌లో ఉన్న రాధికకి క్షణం క్షణం చావుకు దగ్గరవుతున్నట్టుగా ఉంటుంది. వాడి మాటలు రెచ్చగొడుతున్నట్టుగా ఉండేసరికి మహర్షి ఇంకా ఆవేశపడుతూ, "వస్తాన్రా! నీ చావు చూడ్డానికైనా వస్తాను" అంటూ మైక్ పోలీస్ ఆఫీసర్‌కిచ్చి అదే ఆవేశంతో లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఎక్కడ మహర్షి వచ్చి ప్రమాదానికి గురవుతాడేమో అని అవంతి, జీవన, రాజశేఖర్ ఇంకా భయపడుతుంటే డేవిడ్ నవ్వుతుంటాడు. డేవిడ్ మైక్ ఆఫ్ చేసి, "కాసేపట్లో నీ మొగుడొచ్చి మీ కళ్ళ ముందే బూడిదవుతాడు. చూస్తూ ఉండు" అని అంటాడు. "నో! మహర్షి గారికి ఏమీ కాకూడదు" అని అవంతి భయపడుతుంటే, "దేవుడా! నా కొడుకుని కాపాడు" అని జీవన భగవంతుణ్ణి వేడుకుంటుంది. ఎక్కడ మహర్షికి ప్రమాదం వాటిల్లుతుందేమోనని రాజశేఖర్ కూడా భయపడుతుంటాడు. డేవిడ్ చేతిలో మైక్ పట్టుకొని మహర్షి రాక కోసం వెయిట్ చేస్తుంటాడు. మరి కొన్ని క్షణాల్లో మహర్షి ఆవేశంతో లోపలికి అడుగు పెట్టబోతుంటే అదే క్షణంలో అవంతి డేవిడ్ దగ్గర నుంచి మైక్ గుంజుకొని వాడిని వెనక్కి నెట్టి, "మీరు లోపలికి రావద్దు మహర్షి గారు. బంగ్లా అంతా విద్యుత్మయం చేశాడు. మీరు లోపలికొస్తే షాక్ కొట్టి ప్రమాదం వాటిల్లుతుంది. దయచేసి రాకండి" అని అవంతి మాటలు భయంగా అందరికీ వినిపిస్తుంటాయి. క్షణంలో లోపలికి అడుగు పెట్టబోతున్న మహర్షి ఆ మాటలు విని కంగారు పడుతూ లోపలికి పెట్టబోయిన అడుగుని వెనక్కి తీసుకుంటాడు. "ఏయ్! మంచి అవకాశాన్ని మిస్ చేసావు కదే" అంటూ డేవిడ్ దగ్గరికి వచ్చి మైక్ గుంజుకోబోతుంటే మైక్ తీసుకునివ్వకుండా రాజశేఖర్ వాడిని కొట్టి అడ్డుపడతాడు. "రేయ్!" అంటూ దాస్ రాజశేఖర్‌ని కొడతాడు. "మహర్షి గారు, దయచేసి మీరు లోపలికి రావద్దు. మీరు లోపలికొస్తే షాక్‌తో బూడిదవుతారు" అని అవంతి మైక్‌లో మాట్లాడుతూ ఉండగా, డేవిడ్ వచ్చి తన చెంప మీద కొట్టి మైక్ గుంజుకుంటాడు. అవంతిని కొట్టడం మహర్షికి వినిపిచ్చి తట్టుకోలేక ఆ ఆవేశంలో లోపలికి వెళ్ళబోతుంటే గౌతమ్, వెంకట్ వచ్చి వెనక్కి గుంజుతారు. అవంతి మాటలు విని పోలీస్ ఆఫీసర్ మైక్రోస్కోప్‌తో ఆ బంగ్లాని పరీక్షించి, "మై గాడ్! అడుగు పెట్టి ఉంటే నిజంగానే నువ్వు బూడిదయ్యేవాడివి మహర్షి. ఒక్కసారి ఆ బంగ్లాని తీక్షణంగా చూడండి. ఆ బంగ్లా మొత్తం విద్యుత్‌మయం అయిపోయింది" అని అంటాడు పోలీస్ ఆఫీసర్. దాంతో మహర్షితో సహా అందరూ ఆ బంగ్లా వైపు తీక్షణంగా చూస్తుంటే ఆ బంగ్లా గోడల నుండి నిప్పులు కక్కుతున్న సన్నటి మెరుపులు కనిపిస్తుంటాయి. అది చూసి అందరూ కంగారు పడుతుంటారు. "మీ మిసెస్ మైక్ తీసుకొని చెప్పడం మంచిదైంది. లేదంటే మేం కూడా ఇది కనిపెట్టలేకపోయేవాళ్ళం" అంటాడు ఆ పోలీస్ ఆఫీసర్. లోపల ఉన్నవాళ్ళు ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నారో మహర్షికి అర్థమయ్యి భయపడుతుంటాడు. "మరి ఎలా సార్? లోపలికి ఎలా వెళ్ళడం?" అంటూ ఎస్ఐ కూడా కంగారుగా అడుగుతాడు. "ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవటం ఎలా?" అంటూ సుచరిత కూడా టెన్షన్‌గా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ వెంటనే ఒక ఎలక్ట్రిక్ ఇంజినీర్‌కి ఫోన్ చేసి ఇక్కడ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫాస్ట్‌గా రమ్మని చెప్తాడు. ఛ! నువ్వు ఆ మైకు గుంజుకోకపోతే ఆ మహర్షి చావుని చూద్దామనుకున్నాను. అంతా నాశనం చేశావు అని డేవిడ్ అవంతి మీద కోప్పడుతుంటే, మరోపక్క రాధిక శరీరంలో షాక్ ప్రభావం ఎక్కువవుతూ చావుకు దగ్గరవుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి.